హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 3 ఇయర్స్ బ్యాక్ 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా కష్టపడ్డాను, ఎలా తిన్నాను అలాంటి వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను 15 హ్యాబిట్స్ అనేది చెప్పానన్నమాట. ఆ 15 హ్యాబిట్స్ ఇప్పుడు ఎనీ టైం మీరు లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా పాజిటివ్గా మనం ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది చేసుకోగలుగుతాం అనమాట. సో ఆ 15 హ్యాబిట్స్ ఇప్పుడు నేను ఇంక్లూడ్ చేసుకుంటూ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను స్కూల్లో వర్క్ చేయడం వల్ల మధ్యలో నేనైతే వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల నేనైతే జాబ్ అయితే క్విట్ చేశాను. సో మళ్ళీ నా హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. చెయ్యాలి తప్పకుండా, ఎందుకంటే నేను కొంచెం వీక్ అయ్యాను. ఫీవర్ రావడం వల్ల, స్ట్రెస్ పెరగడం వల్ల, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది నేను ఫేస్ చేశాను. ఒక ఫుల్ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అని. అయితే శాంపుల్గా మీకు 15 హ్యాబిట్స్ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసినట్లు ఉంటుంది. నా పాత వీడియో చూస్తే డైరెక్ట్గా మీరు వెళ్ళి చూడొచ్చు. బట్ నేను ఒక్కసారి రీపోస్ట్ చేయాలి అని అనుకున్నాను. అప్పుడు నేను ఎలా కష్టపడ్డాను ఏంటి అనేది ఒకసారి అయితే ఈ వీడియోని చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. 15 పాయింట్స్ కూడా ప్రతిదీ పాజిటివిటీని మీకు ఇస్తుందన్నమాట. సస్టైనబుల్ వెయిట్ లాస్ కోసం కనుక మీరు చూస్తున్నట్లయితే 16:8 ఈజ్ ద బెస్ట్ అండి. నేను చాలా ట్రై చేశాను, 20:4 చేశాను, ఓమాట్ చేశాను. అవన్నీ మనకి పాసిబుల్ అవే ఛాన్సెస్ కొంచెం తక్కువ. ఎందుకు అంటే నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, ఇప్పుడు నేను జాబ్ మానేశాను ఓకే, కానీ మీలో చాలామంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక పూట మానేయడం, తినకపోవడం అనేది ఎనర్జీ ఇవ్వదు అనమాట. సో 3 పూట్ల తినాలి. 3 పూట్ల తింటా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ ఈ 16:8. మీరు కనుక నా వీడియోస్ చూడకపోతే ఒక్కసారి వెళ్ళండి, రిజల్ట్ వీడియో చూడండి. అన్నీ చూడకపోయినా మీకు తెలుస్తుంది ఒక 30 డేస్లో ఎంత మార్పు వచ్చిందో నా బాడీలో. చాలా అంటే చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఒక్కసారి ఈ వీడియోని చూసేయండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా ఈరోజు నేనేం మాట్లాడాలనుకుంటున్నానంటే, ఎవరైతే అక్క నాకు అసలు వెయిట్ లాస్ గురించే తెలీదు, నేను అసలు వెయిట్ లాస్ జర్నీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా స్టార్ట్ చేయలేదు, నేను రోజు ఇంట్లో ఏం చేస్తారో అదే తింటాను, ఇలా ఎవరైతే అసలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఎటువంటి అలవాటు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా ఒకటి అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ 15 డేస్ చేయాలన్నమాట. ఏదైనా సరే, ఏ పనైనా సరే ఫస్ట్ 15 డేస్ చేసామంటే అది మనకు ఒక హ్యాబిట్గా మారుతుంది. కొంతమంది చెప్తారు 21 డేస్ అని చెప్పి, కొంతమంది చెప్తారు 15 డేస్ అని చెప్పి. సో కొన్ని డేస్ మనం చేసామంటే ఏదైనా ఒక అలవాటుగా మారుతుంది కదా. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ఛాలెంజ్ తీసుకోండి. మీరు 15 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. 21 డేస్ సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే 15 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. 15 డేస్ ఛాలెంజ్లో నేను చెప్పినవి అన్నీ ఇంక్లూడ్ చేస్తూ చేయండి. డే 1 నేను ఒకటి చెప్తాను కదా, అది ఫాలో అవుతారు. డే 2 చెప్పింది కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం ఏం చేస్తారు, డే 3 అప్పుడు 1, 2, 3 3 చేయాలి. అలాగా డేస్ అంటే మనం పాస్ట్లో జరిగిన డేస్ని ఈ డేస్తో కలుపుకొని మనం ఈ జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. అంటే 15 డేస్కి వచ్చేసరికి మీ దగ్గర 15 కొత్త హ్యాబిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అలా చేస్తే బెనిఫిట్ ఉంటుంది. సో ఆ 15 ఏంటి, అసలు ఏం చేయొచ్చు అనేది నేను మీతో చెప్తానమాట. ఓకే, ఫస్ట్ డేనే కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను. అది ఏం కాదు, వాటర్ తాగడం అనమాట. డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఒక బాటిల్ పెట్టుకోండి మీ దగ్గర, టైమింగ్ పెట్టుకోండి. లేదంటే యాప్స్ ఉన్నాయి ఇప్పుడు, డ్రింకింగ్ యాప్స్. సో వాటిని కూడా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. అలా హెల్ప్ తీసుకుని కానీ, లేదంటే ఒక 3 అవర్స్కి ఒక హాఫ్, 3 అవర్స్కి ఒక హాఫ్, 3 అవర్స్కి ఒక బాటిల్ ఫినిష్ చేసేలా పెట్టుకోండి. అలా మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తాగేలాగా ట్రై చేయండి. ఓకే, మెన్ అయితే 4 లీటర్స్ కూడా తాగొచ్చు, ఉమెన్ అయితే 3 లీటర్స్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, డే 1 అనేది డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అనమాట. సింపుల్ అంటే వెరీ వెరీ సింపుల్. సో ఈ వాటర్తో మొదలు పెడదాం, తర్వాత ఒక్కొక్కటి రోజు ఒక్కొక్కటి పెంచుకుంటూ వద్దాం. ఓకే, సెకండ్ ఏంటంటే డే 2, అంటే సెకండ్ అంటే డే 2 వచ్చేసరికి ఏంటంటే 2 ఫ్రూట్స్ 5 వెజిటేబుల్స్. అంటే మీరు తినే మీల్ ప్లేట్లో కానీ, లేదంటే విడిగా కానీ, ఆ రోజు మొత్తం మీద
2 ఫ్రూట్స్ తినండి, 5 వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి. మీరు చేసుకునే కర్రీలో కావచ్చు, అది పొద్దున అయినా అవ్వచ్చు, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీరు ఎలా తిన్నా కానీ 2 ఫ్రూట్స్ 5 వెజిటేబుల్స్ ఉండేలాగా ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక 3 వెజిటేబుల్స్. ఓకే, సాంబార్ పెట్టుకుంటే అందులో ఒక 5-6 వేసేస్తాం మనం అయితే. సో సాంబార్ అనేది రోజు ఉండేలా చూసుకున్నా కూడా మీరు తిన్నట్టే కదా. ఓకే, థర్డ్ ఏంటంటే మీ లాస్ట్ డిన్నర్ నుంచి మీరు పడుకునే లోపల మీ బెడ్ టైం వరకు, డిన్నర్ నుంచి బెడ్ టైం వరకు 3 అవర్స్ గ్యాప్ ఉండేలాగా ట్రై చేయండి. ఫర్ సపోజ్ మీరు రోజు 8కి తిని 10కి పడుకుంటున్నారు అనుకోండి, అలా కాకుండా 7కి తినేసేయండి. అప్పుడు 7 to 8, 8 to 9, 9 to 10, 3 అవర్స్ ఉంటాయి. సో 10కి మీరు పడుకోవచ్చు. లేదు మీరు 11కి పడుకునే వాళ్ళైతే 8కి తింటే సరిపోతుంది. అలాగనమాట. అలాగా 3 అవర్స్ గ్యాప్ అనేది మెయింటైన్ చేయండి మీ బెడ్ టైంకి, అలాగే లాస్ట్ డిన్నర్కి. ఓకే, నెక్స్ట్ 4th వచ్చేసరికి మీరు ఇప్పుడు వాటర్ తాగుతున్నారు, ఫ్రూట్స్ తింటున్నారు, వెజిటేబుల్స్ తింటున్నారు, బెడ్ టైంకి గ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ బెడ్ టైంకి గ్యాప్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్లో ఏం చేస్తారు, వాకింగ్ చేయండి. సో మీ డిన్నర్ అయిపోయిన తర్వాత లేదంటే లంచ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ తినిన తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అది నేను సింపుల్గానే చెప్తున్నా మీకు. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా వాకింగ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత కుదరకపోవచ్చు మోస్ట్లీ, ఎందుకంటే అందరూ కాలేజెస్కి స్కూల్స్కి ఇట్లా వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. సో లంచ్ తర్వాత అట్లాగే డిన్నర్ తర్వాత మాత్రం కంపల్సరీ ఒక 15 మినిట్స్ వాకింగ్ అనేది మీరు చేయండి. ఇలాగ చిన్నగా ఇంక్లూడ్ చేసుకుంటూ వస్తే మీకు అదొక హ్యాబిట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 15 డేస్కి ఒక్కసారి, అంటే ఓన్లీ 15 డేస్కి ఒక్కసారి మన అవుట్ సైడ్ తినేలా చూసుకోండి. మీరు ఏం తిన్నా కూడా, ఎనీథింగ్ బయట నుంచి మీరు ఏం తెచ్చుకుని తిన్నా కూడా 15 డేస్ వరకు నేను తినకూడదు, 15 డేస్ తర్వాతనే తినాలి అని ఒక్కరోజు. అంటే 15 డేస్కి ఒక్కరోజు అంటే 30 డేస్ మంత్లో ఉంటాయి కాబట్టి 2 టైమ్సే మీరు తింటారు. అదే బాగుందా? 15 డేస్కి ఒక్కసారి తినేలా చూసుకుంటే అప్పుడు ఏంటంటే 30 డేస్కి 2 టైమ్స్ మాత్రమే మీరు అవుట్ సైడ్ తింటారు. ఇంకో బెస్ట్, ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, ఏంటంటే మీ ఫోన్లో ఉన్న జొమాటో, స్విగ్గీ, సారీ చెప్పకూడదు అనుకుంటా. సో మీ ఫోన్లో ఉన్న ఫుడ్ యాప్స్ అనేవి డిలీట్ చేసేయండి. సో దట్ మీకు ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్స్ పంపిస్తారు, మీకు మంచిగా ఆకలేస్తూ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ చూడంగానే ఆటోమేటిక్గా ఆర్డర్ పెట్టుకుని తినేస్తారు. అలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మెయిన్గా కాలేజ్ స్టూడెంట్స్, అందుకే చెప్తున్నా. సో అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. సో 15 డేస్కి ఒకసారి మాత్రమే అవుట్ సైడ్ తినండి, అప్పుడు మీ ఇష్టం ఏదైనా తినండి. ఓకే, 6th వచ్చేసరికి మెయింటైన్ ఏ ఫుడ్ అండ్ వాకింగ్ జర్నల్. అంటే ఏం లేదండి, ఒక బుక్ పెట్టుకోండి, మీరు ఏం తింటున్నారు అలాగే మీరు ఎంతసేపు వాకింగ్ చేస్తున్నారు అనేది నోట్ చేసుకోండి. ఏ రోజైనా చీట్ మీల్ చేశారా? నేను చెప్పాను 15 డేస్కి ఒకసారి తినండి అని, కానీ మీ మనసు ఆగక ఏదో ఒక రోజు తినేసారనుకోండి, మీరు రాసుకోకపోతే మీకు గుర్తుండదు. అదే మీరు రాసుకున్నారనుకోండి, అయ్యో నేను మొన్న తిన్నాను కాబట్టి ఈ 50 డేస్ ఇలా కంటిన్యూ చేసేద్దాం అని చెప్పి మీకే అనిపిస్తుంది. సో ఒక బుక్ మెయింటైన్ చేయండి, రాసుకోండి చక్కగా. మీరు ఏం తింటున్నారు, ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నారా లేదా, మీరు వాకింగ్ ఎంతసేపు చేస్తున్నారు, వాటర్ ఎంత తాగుతున్నారు, ఇవన్నీ కూడా ఒక బుక్లో అనేది రాసుకున్నారంటే మీకు అది తెలుస్తుంది అనమాట. మీ యాక్టివిటీ అనేది మీరు యాప్స్ ద్వారా పెట్టుకునే దానికంటే మీరు రాసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఒక ట్రై చేయండి. నెక్స్ట్ 7th వచ్చేసరికి అవాయిడ్ కాఫీ అండ్ టీ. చాలామందికి అలవాటు ఉంటుంది కాఫీ టీ తాగే అలవాటు, దాన్ని రీప్లేస్ చేయండి. మ్యాక్సిమం గ్రీన్ టీ తాగండి, లేదంటే రకరకాల టీస్ ఉన్నాయి. జాస్మిన్ టీ ఉంటుంది, చామంతి పూలతో చేసే టీ ఉంటుంది, అలా రకరకాల టీలు ఉన్నాయి కదా ఇప్పుడు, యాపిల్ టీ అని ఏంటో అసలు చెప్పగల, మార్కెట్లోకి వెళ్తే రకరకాల టీలు ఉన్నాయి. సో అలాంటి టీస్ అన్ని మీరు ట్రై చేయండి ఈ గ్యాప్లో. ఇది కూడా కొత్తగా ఉంటుంది కదా ట్రై చేయడంలో. సో కాఫీ కూడా గ్రీన్ కాఫీ ఉంటుంది కదా, గ్రీన్ కాఫీ కూడా ట్రై చేయండి, లేదంటే నార్మల్ బ్లాక్ కాఫీ ట్రై చేయండి. అంతేగాని రెగ్యులర్గా మిల్క్ మిక్స్ చేసుకునే ఒక టీ కాఫీస్ మాత్రం వద్దు ఈ 15 డేస్. ఓకే, నెక్స్ట్ 8th వచ్చేసరికి, ఏంటక్క ఎప్పుడు చెప్పేదే చెప్తున్నావు అని అనుకోవద్దు. 8th వచ్చేసరికి చీవ్, మీరు తినేది నవ్వులతో తినండి, అలాగే మైండ్ఫుల్ ఈటింగ్. ఏం తింటున్నారో కాన్సన్ట్రేషన్ చేయండి మీరు తినే ఫుడ్ మీద. 1కి 2 మీరు చెప్తారు కదా 32 టైమ్స్ నవలాలి అని చెప్తారు. మనం అంటే హరీబరీగా ఏదో తినేసి వెళ్ళిపోతూ ఉంటాం మన నెక్స్ట్ పనికి, అది ఒక పనిలాగా. కానీ అలా కాకుండా నిదానంగా ఒక్కొక్కసారి నవ్వులుతూ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మనం ఏం తింటున్నావో దాన్ని ఆస్వాదిస్తూ
మన మీల్స్ అనేవి కంప్లీట్ చేయండి. అది 9th వచ్చేసరికి బ్రీత్ అనమాట. బ్రీతింగ్ మనం ఎక్కువగా ఇది చిన్నప్పుడు స్కూల్లో మెడిటేషన్ టైంలో మనకు నేర్పించేవాళ్ళు అనమాట. ఏంటంటే డీప్ బ్రీత్ తీసుకుని వదలమనే వాళ్ళు. సో అలాంటి ఒక టెక్నిక్ అనేది మీరు అలవాటు చేసుకోండి. ఇదేంటంటే స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రిలీఫ్ చేస్తుంది, అందుకు చెప్తున్నా. ఓకేనా? డీప్ బ్రీత్స్ ఒక 5 to 6 టైమ్స్ అలాగా మీరు డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. మార్నింగ్ పూటలు చేసినా ఓకే, మార్నింగ్ పూటలు చేస్తే ఇంకా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ప్రశాంతంగా కూర్చొని బ్రీతింగ్ తీసుకోవడం. ఓకే, బ్రీత్ టెక్నిక్ అనేది చాలా 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 హెల్ప్ఫుల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో ఇదొక టెక్నిక్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా 5 ఉన్నాయా, ఇంకా 6 ఉన్నాయి కదా, చెప్తాను. 12th వచ్చేసరికి అక్క 16:8 అంట, 16 hours ఫాస్టింగ్. బాబోయ్ మేమైతే చేయలేము, నాకు ఆకలేసిపోయింది బాబోయ్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ టైమింగ్ తగ్గించండి. 16 hours చేయలేరు కదా, ఒక 10 hours చేయండి. 10 hours మీకు ఎటు మనం పడుకుంటాం కాబట్టి దగ్గరగా ఒక మనం త్వరగా కంప్లీట్ చేసేసిన డిన్నర్ బట్టి ఉంటుంది కాబట్టి మీరు డిన్నర్ని త్వరగా ఫినిష్ చేసి నెక్స్ట్ ఇప్పుడు 7కి తిన్నారనుకోండి, నెక్స్ట్ డే 7కి తినండి. 7కి ఎటు తినం, మన 8 or 9 అయ్యిద్ది కాబట్టి అదొక 13 hours అలా ఫాస్టింగ్ అవుతుంది కదా. ఓకే, సో 13 hours, 14 hours, 15 hours ఇలా ఫాస్టింగ్ ఉండేలాగా ట్రై చేయండి. అక్కడి నుంచి మీరు సో ఏంటంటే తక్కువ టైం ఫాస్ట్ చేయడానికి అలవాటు చేసుకోండి. ఒకేసారి 16:8 మిమ్మల్ని చేసేమనను, అలా ఒకేసారి 16:8 చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం టైమింగ్ అనేది తగ్గించుకుంటారండి. ఓకే, 11th పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే మనలో చాలామంది నిద్ర లేవగానే ఏం చేస్తారు? మీరు నిద్ర లేవగానే నాకెలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఎవరికైనా తెలుస్తుంది ఇది. నిద్ర లేవగానే ఇప్పటి రోజుల్లో చాలామంది చేసేది సెల్ ఫోన్ చూడడమే కదా. పడుకునేటప్పుడు సెల్ ఫోనే, లేచాక సెల్ ఫోనే. కానీ మీరు ఈ 15 days దాన్ని అవాయిడ్ చేయండి. మీరు గబగబా వెళ్ళిపోతారు ఫోన్ దగ్గరికి, కానీ ఒక్క సెకండ్ ఆగి దాన్ని అక్కడ పెట్టి వచ్చి ఒక 15 minutes ఎక్సర్సైజెస్ చేయండి. ఏదో ఒకటి చిన్న చిన్నవి చేయండి, పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ కూడా అవసరం లేదు. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడము, వాకింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము, ఇలాంటివి ఏదో ఒకటి ఒక 15 minutes మీరు మీ ఫిజికల్ మైండ్కి అలాగే మెంటల్ మైండ్కి రెండింటికి కూడా ఒక చిన్న యాక్టివిటీని అలవాటు చేయండి. సో దట్ మీకు చాలా అంటే చాలా మార్పులు వస్తాయి. మీ బాడీలో మార్పు వస్తుంది, మీ హెల్త్లో మార్పు వస్తుంది, మీ ఆలోచనలో మార్పు వస్తుంది. ఓకే, ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ టిప్ అండి. 15 days మీరు చేశారంటే 16th day ఆటోమేటిక్గా చేసేస్తారు. 12th వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్లో మనం ఓన్లీ ఫుడ్, ఓన్లీ ఎక్సర్సైజెస్ చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. మన నిద్ర కూడా సరిపడా నిద్రపోవాలన్నమాట. ఒక 7 hours అయినా ప్రశాంతంగా ఎటువంటి సౌండ్స్ లేకుండా, మధ్యలో ఇంటరప్షన్ అనేది లేకుండా పడుకోవాలి. ఒకళ్ళు సాంగ్స్ పెట్టేసుకుని పడుకున్నాం అనుకోండి, తెలియకుండా మనకు అది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అలాగే మూవీస్ పెట్టుకుని పడుకోవడం అస్సలు చేయొద్దు. మీరు పడుకునేది ప్రశాంతంగా పడుకోండి. మీ నిద్ర అనేది ఎలా ఉండాలంటే చాలా చాలా క్వాలిటీగా ఉండాలన్నమాట నిద్ర. మనం ఎంత పర్ఫెక్ట్గా నిద్రపోతామో అంత నెక్స్ట్ డే యాక్టివ్గా ఉంటాము, హెల్దీగా ఉంటాము, యాక్టివ్గా కూడా ఉంటాం. సో మీరు నిద్ర అనేది కరెక్ట్గా నిద్రపోండి. నైట్ వెబ్ సిరీస్ చూద్దాము అని ఒకరోజు నైట్ అవుట్స్ చేయడం అలా అస్సలు చేయొద్దు. నేనంతా కాలేజ్ వాళ్ళకే చెప్పట్లేదు, మామూలుగా ఇంట్లో సినిమా పిచ్చోళ్ళు చాలామంది ఉంటారు నా అలాగా. బట్ నేను ఇప్పుడైతే చేయట్లేదు, అలా చెప్తున్నా అనమాట. మూవీస్ చూసేయడం 12 వరకు, 1 వరకు, 2 వరకు నో. 15 days మీరు నిద్ర త్వరగా పోండి, త్వరగా లేవండి, ఏదో ఒక పని చేయండి, మీ యాక్టివిటీని పెంచుకోండి, హెల్త్ని పెంచుకోండి. 13th వచ్చేసరికి మనం ఏంటంటే ఫిజికల్గా చూసుకుంటాం కానీ లోపల మనకేం జరుగుతుందో తెలీదు. నేనేం చెప్తున్నానంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి మీద శ్రద్ధ చూపించండి. ఓకే, ఐసైట్ గురించి కానీ, లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా వాటి గురించి కానీ, ఏదైనా స్కానింగ్స్ తీపించుకుందాం అని చెప్పి ఆగిపోయినాయి కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేపించుకోండి. ఎప్పుడైనా కూడా హెల్త్ విషయంలో మనం ఆలస్యం చేయకూడదు. ఒక్కోసారి కుదరకపోవచ్చు,
కానీ ఈ టైం నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో ఈ 15 టాపిక్స్, ఈ 15 పాయింట్స్ అనేవి మీ హెల్త్ గురించి అనమాట. మీరు మీ టైం తీసుకొని మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ 15 డేస్లో చూపించుకోండి. ఓకే. 14th వచ్చేసరికి ప్యాంపర్ యువర్ సెల్ఫ్. చాలామంది, ఒకప్పుడు నేను కూడా లావుగా ఉన్నప్పుడు ఏంటంటే మనల్ని మనమే తిట్టుకుంటాం. నేనేంటి ఇంత లావు ఉన్నాను, ఏంట్రా బాబు ఇంత లావు అయిపోయాను, నా ఫేస్ నేనే చూసుకోలేకపోతున్నాను, ఇలా మాట్లాడుకుంటాం. ఈ 15 డేస్లో ఈ 14th డే వచ్చేసరికి మిమ్మల్ని మీరు ప్యాంపరింగ్ చేసుకోండి. మీ బాడీ చూసి మీరే షేమ్ ఫీల్ అవ్వద్దు, అలాగే వేరే వాళ్ళ బాడీని చూసి కూడా మీరు షేమ్ చేయొద్దు. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాడీ తత్వం, ఒక్కొక్కల బాడీ అనేది ఒక్కొక్కలా ఉంటుంది కదా. మనం వెళ్ళి వేరే వాళ్ళ బాడీలో ఫిట్ అవ్వలేము, వాళ్ళు వచ్చి మన బాడీలో ఫిట్ అవ్వలేరు. సో ఇదొక సత్యం అనమాట. దీన్ని మైండ్లో పెట్టుకొని నో ప్రాబ్లం, నేను ఇలా ఉన్నాను, నేను బాగున్నాను, నాకు చాలు అనుకోండి. కానీ మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎన్ని డేస్ చేశారు, 13 డేస్ చేశారు, 14th డేకి వచ్చారు, మరేంటి, ఎంత గొప్ప విషయం కదా. అలా అనుకొని మిమ్మల్ని మీరు ప్యాంపరింగ్ చేసుకోండి. చిన్న చిన్న రివార్డ్స్ కూడా ఎలా ఇచ్చుకోవాలి, హెల్దీగా ఇచ్చుకోవాలి. మనకి బయట మనం ఏదైనా ఆఫీస్లో కానీ ఎక్కడైనా సక్సెస్ వచ్చిందంటే ఒక టబ్ ఐస్ క్రీమ్ తెచ్చుకొని కూర్చొని తింటాం. కానీ అలా కాకుండా మీకు ఈరోజు మీరు ప్యాంపరింగ్ చేసుకునే రోజు, మీ గురించి మీరే, ఎవరో అవసరం లేదు, మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. కాబట్టి నేను ఎన్ని డేస్ ఇంత బాగా చేశాను అని చెప్పి ఒక 5 minutes అద్దం ముందు నుంచుని మీ గురించి మీరే పాజిటివ్గా మాట్లాడుకోండి. ఏంటక్క సెల్ఫ్ డబ్బానా అంటే సెల్ఫ్ డబ్బానే, మన గురించి మనమే చెప్పుకోవాలి, రైట్. సో మీ గురించి మీరే ఒక 5 వెతకండి. ఒక 5 థింగ్స్ అయినా. ఒకప్పుడు ఆలోచిస్తే నాలో గొప్ప విషయాలు ఏమున్నాయి అంటే ఏం తట్టే కాదు. ఇప్పుడు నిజంగానే ఉన్నాయి. నేను పొద్దున్నే లేస్తున్నా, ఇల్లు మేనేజ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. వావ్, గ్రేట్, ఐఎమ్ వెరీ గుడ్. అట్లాగా ఊరికే శాంపుల్ చూపించాను. అట్లాగా మన గురించి మనం ప్యాంపరింగ్ చేసుకుందాం. ఓకే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 15th డే ఏం చేస్తారంటే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. అంటే ఏం లేదు, ఈ 14 డేస్ మనం ఏమైతే చేసామో అవన్నీ కూర్చొని ఒక్కసారి ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. నేను అన్నీ ఎలా చేశాను, కరెక్ట్గా చేశానా లేదా. మీ జర్నల్ బుక్ ఉంది కదా, అది కూడా తెచ్చుకోండి, అన్నీ చూసుకోండి. ఏ డే కూడా మీరు మిస్ కాకుండా 15 డేస్ చేశారంటే అసలు గ్రేట్ జాబ్. మీకు 100 out of 100 మార్క్స్ అయితే నేను ఇచ్చేస్తాను నిజంగా. 15 డేస్ చేస్తే ఆ 15 డేస్ అనేది చాలా గొప్ప బ్లెస్సింగ్ అనుకోవచ్చు. మన చిన్న చిన్న హ్యాబిట్సే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇల్లు కట్టుకోవాలంటే మనం ఒక్కొక్క ఇటుక పేరిస్తేనే అది ఇల్లు అవుతుంది కదా. అలాగే మనం ఒక్కొక్క చిన్న హ్యాబిట్ని ఇంక్లూడ్ చేసుకుంటేనే మన బాడీ కూడా హెల్తీగా అవుతుంది. సో ఈ 15 టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. ఈ 15 డేస్ ఛాలెంజ్ అనేది మీరు ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి. అది ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇదే నేను మాట్లాడాలనుకుంది. నేను చెప్పింది మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. అయితే నేను మీకు నా లంచ్ ప్లేట్ని చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసారంటే నా ప్లేట్లో గోధుమ రవ్వ రైస్, క్యారెట్, కీర, సాంబారు, అలాగే కాకరకాయ ఫ్రై అండ్ రాడిష్ పచ్చడి, ముల్లంగి పచ్చడి. దా పైకి రామ్మా, దా 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 దా. అటు పడిపోతావు, సైడ్కి చూడు. దా ఇట్రా, దా రామ్మా, దా. రా పైకి రా, కిందకి కాదు. పైకి రా, వాకింగ్ చేద్దాం దా. దేవాంష్, వాకింగ్ చేద్దాం దా. వాకింగ్ చేద్దామా? ఏం చూస్తున్నావు? దా వాకింగ్ చేద్దాం దా. నేను వెళ్తున్నా దా. మరి వచ్చేయాలి వచ్చేయాలి. చింతల్లి బంగారం. అమ్మో అంత స్పీడ్గా వస్తుందమ్మో నా చింతల్లి. జాగ్రత్త.
వచ్చేసాడు. వాకింగ్ చేద్దాం ఇంకా. స్పీడ్ నాకైతే ఈరోజు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయి, అందుకని నేను పాప్కార్న్ మీద హనీ వేసుకొని ఇదే నా ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది తినిన తర్వాత ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగుతా, ఇంకంతే నా డే అనేది కంప్లీట్ అయిపోతుంది.